హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఫైట్ ఆర్ ఫ్లైట్ ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో లైన్స్ గేట్ సబ్స్క్రిప్షన్తో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదు, బానే ఉంది. ఈ మూవీ రన్ టైం 1 అవర్ 41 మినిట్స్ ఉంటుంది గైస్. ఈ మూవీ గురించి మాట్లాడే ముందు ఒక విషయం క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను జెన్యున్గా మూవీ మొత్తం చూశాక నాకు ఎలా అనిపించిందో చెప్తాను. అందుకే మన వీడియో అందరికన్నా లాస్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా ఈ మూవీకి ఇంటర్నెట్లో మంచి నేమ్ ఉంది కదా, ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది కదా అని నాకు నచ్చకపోయినా కూడా నచ్చిందని చెప్పి సజెస్ట్ చేయను. నేను ఫ్రాంక్‌గా నాకెలా అనిపించిందో చెప్పడం వల్ల కొందరు హర్ట్ అయ్యి కామెంట్స్‌లో బూతులు తిడుతున్నారు. నేనవి పట్టించుకోననుకోండి. బట్ ఒకడి ఒపీనియన్ ఇంకొకళ్ళ ఒపీనియన్‌తో మ్యాచ్ అవ్వకపోతే ట్రిగ్గర్ అయ్యి తిట్టేయడమేనా? నేను ఆల్రెడీ 5 ఇయర్స్‌గా ఇన్‌స్టాలో మీమ్ పేజ్ మెయింటైన్ చేస్తున్నాను. నాకీ నెగటివిటీ అలవాటే. బట్ స్టిల్ చెప్తున్నాను. ఒకడి ఒపీనియన్ మీకు నచ్చలేదని, నాకు నచ్చిన మూవీని ఇలా అంటాడా అని చెప్పి ట్రిగ్గర్ అయ్యి బ్యాడ్ కామెంట్స్ పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోకండి గైస్. నేను జస్ట్ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసం మాత్రమే ఈ విషయం చెప్తున్నాను. ఓకే, ఇక ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మెయిన్‌గా ఈ మూవీ చూడాల్సింది యాక్షన్ కోసమే. యాక్షన్ ఎలా ఉంది? బావుందా? లేదా ఈ మూవీని స్కిప్ చేసేయొచ్చా? అన్నది డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నేను మోస్ట్‌లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాలాంటి చిన్న ఛానల్స్‌కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో మెర్సినరీ పర్సన్ స్టోరీ చూపిస్తారు. మెర్సినరీ అంటే ఒక గ్రూప్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ కోసం వర్క్ చేసే మనిషి. సో ఇప్పుడు మన హీరో గోస్ట్ అనే ఒకరిని పట్టుకోవాలి. బట్ ఆ గోస్ట్ అనే అతను ఒక ఫ్లైట్‌లో ఉంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ గోస్ట్ అనే అతన్ని మన హీరో కాకుండా ఇంకా చాలా మంది వెతుకుతూ ఉంటారు. మన హీరోని చంపి ఆ గోస్ట్‌ని పట్టుకోవాలనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే పర్లేదు, బానే ఉందనిపించింది గైస్. ఒక్కసారి చూసేయొచ్చు అనిపించింది. స్టోరీ కొత్తగా లేకున్నా కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి. అవి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి, ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ఆ యాక్షన్ సీక్వెన్సెస్‌ని చాలా బాగా కొరియోగ్రఫీ చేశారనిపించింది. అక్కడక్కడ కొన్ని సిట్యుయేషనల్ కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్‌గా కొన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి గైస్. మెయిన్‌గా లూకస్ అని మన మెయిన్ క్యారెక్టర్ పెర్ఫార్మన్స్ అయితే చాలా బాగుంది. ఓవరాల్‌గా జస్ట్ టైమ్ పాస్ కోసం ఒక డీసెంట్‌లీ ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ మూవీని ఒక్కసారి కన్సిడర్ చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ గుడ్ యాక్షన్ థ్రిల్లర్. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అక్కడక్కడ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. అండ్ కొంచెం వైలెన్స్ ఉంటది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.